మీకు ఓవరాల్ హోమ్ స్క్రీన్ ఇలా ఉంటుంది. పారావీల్ వెబ్సైట్లో రేపు పొద్దున 12వ తారీఖు చూసే వెబ్సైట్లో కంప్లీట్గా ఇలా ఉంటుంది. దీంట్లో ప్రస్తుతానికి మీరు paravil.com అని ఎవరు సెర్చ్ చేసినా కానీ మీకు ఓపెన్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. బట్ పర్చేజ్ ఆప్షన్ ఇంకా లేదు. జస్ట్ మీకు మోడల్ చూసుకునేదానికి ఓపెన్ చేసాం. ఏ రిపోర్ట్ ఓపెన్ అవ్వదు, ఏ రిపోర్ట్ కూడా మీరు కొనలేరు. యూ కెనాట్ బై. బట్ జస్ట్ ఎలా ఉంటుందండి. నెక్స్ట్ స్లైడ్ అండి. సో అబౌట్ అస్ ఏంటి, దీంట్లో ఏంటి, ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి అనేది. నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఫర్ సపోజ్ ఈ ప్రోడక్ట్స్ అనుకోండి, ఆల్రెడీ అంటే అక్కడ టీడీపీ గెలిచింది, ఇక్కడ జనసేన గెలిచింది, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచింది, ఇక్కడ బీజేపీ గెలిచింది, ఇక్కడ ఆ నియోజకవర్గాలు ఏదైతే ఉంటాయో ఇప్పుడు యాడ్ టు కార్ట్ ఉన్న తర్వాత మీరు సింపుల్గా మనం ఎనీ షాపింగ్, ఎనీ ఈ కామర్స్ వెబ్సైట్లో మనం కొనుక్కున్నట్టే ఈ విధంగా రిపోర్ట్ పర్చేజ్ చేసిన తర్వాత మీరు రిపోర్ట్ కంప్లీట్ మీకే 35 అంశాల మీద 100 పేజీల రిపోర్ట్ డీటెయిల్గా మీకు చూపించడం జరుగుతుంది. అది డౌన్లోడబుల్ ఆప్షన్ ఉండదండి. ఎందుకంటే నేను గెలిచిన ఎమ్మెల్యేని అదే నియోజకవర్గంలో సుమగారు కూడా కంటెస్ట్ చేద్దాం ట్రై చేస్తున్నారు. అదే రిపోర్ట్ నేను కొన్నాం, సుమగారు కొన్నాం. సో మీ ఇద్దరం డౌన్లోడ్ చేసి అందరికి పంపించేస్తాం కదా. సో సుమగారైనా నేనైనా సరే ఆ ఆప్షన్ని ఇప్పుడు మనకు నెట్ఫ్లిక్స్లో, ప్రైమ్లో ఎలా ఆన్లైన్లో చూసుకోగలుగుతాం, అలాగే ఆన్లైన్లోనే మీరు చూసుకోగలుగుతారు. ఇఫ్ యూ వాంట్ సబ్స్క్రిప్షన్, ఇప్పుడు సుమగారు సబ్స్క్రిప్షన్కి వెళ్తే కంటిన్యూస్గా వాళ్ళకి ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ వాళ్ళు ఎలా రిక్వైర్మెంట్ ఉంటే టైలర్ కట్ అనమాట. నాకు ఇలా కావాలి, అలా కావాలి, ఈ డేటా కావాలి, ఏది అడిగినా కానీ ఆ టైలర్ కట్గా సుమగారికి వస్తుంది. అది జనరల్ రిపోర్ట్ రాదు. సో ఈ మోడల్ వెళ్తుందండి. నెక్స్ట్ స్లైడ్ అండి. మొత్తానికి నన్ను ఎమ్మెల్యే పంపిస్తున్నారు అటువైపు. మీకు ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం లేదండి, ఎమ్మెల్యేలే మీ దగ్గరికి వస్తారు. నెక్స్ట్ స్లైడ్ అండి. సో అంటే ఇప్పుడంటే కార్ట్ ఎంటీ కాబట్టి మామూలుగా మీరు ఎన్ని రిపోర్ట్స్ పర్చేజ్ చేశారు, మీకు వచ్చిన ఆఫర్స్ ఏంటి, దాని విధంగా టోటల్ పర్చేజ్ వస్తుందండి. ఈ విధంగా ఏపీది కంప్లీట్గా చేయడం జరిగింది. సో నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంటుంది. ఎందుకంటే కేకే సర్వే ఇలా చెప్పింది, కేకే సర్వే ఇలా చెప్పిందని బయటికి ఆబ్వియస్గా ఉన్నది కాకుండా మీ వరకు మీరు అంటే ఎమ్మెల్యే కావచ్చు, ఆస్పిరెంట్ కావచ్చు, మీరు టువార్డ్స్ వర్క్ చేయడానికే కానీ అది పబ్లిక్ డొమైన్లో చూపించి వేరే వాళ్ళని కించపరిచేటట్టు మాట్లాడో లేకపోతే ఇంకో రకంగా ఉపయోగించకూడదని నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంటుంది. వీ హ్యావ్ టు చెక్ దట్ వన్. ఇట్స్ ఎ కంప్లీట్ ప్రొఫెషనల్ వే ఆఫ్ డేటా మాట్లాడుతుందన్న మాటని మేము పవిత్రతతో నమ్మి చేస్తున్న కార్యక్రమం అండి. యా నెక్స్ట్ రైట్ సార్. సో మీకు ఫైనల్ రిపోర్ట్ ఎలా ఉంటుందన్న ప్రశ్నకి ఒక రఫ్గా 50% చూపించేదండి. ఇప్పుడు ఒక ఎనీ రిపోర్ట్ ఓపెన్ చేస్తే ఉరామరిగా ఇదే విధంగా ఉంటుంది. దాంట్లో రెట్రో అనాలిసిస్ ఏంటి, పబ్లిక్ పల్స్ ఎలా ఉంది, పోల్ ప్రామిసెస్ ఏం చేశారు ఆయన, ఇప్పుడు ఎలా ఉన్నాయి, సివిక్ కన్సెస్ ఏంటి, స్వాట్ అనాలిసిస్ ఏంటి, ఈ విధంగా ప్రతి ఒక్క సెక్షన్కి వెళ్ళి దానిపైన ఆ సెక్షన్లో మళ్ళీ ఇన్ డీటెయిల్గా ఫర్ సపోజ్ ఇప్పుడు కాన్స్టిట్యున్సీ ఓవర్వ్యూ ఉన్నారు, దాంట్లో ఇన్ని రకరకాల సెక్షన్స్ ఉన్నాయి. రిలీజియస్ కంపోజిషన్ అంటే ఏ రిలీజియస్ ఎంతమంది ఉన్నారు, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ బూత్లో నాకు ఈ ఎమ్మెల్యే పట్ల పాజిటివ్ ఉన్నారు, ఏ బూత్లో నెగిటివిటీ ఉంది, ఏ బూత్లో ఈయన ఓడిపోయేదానికి అవకాశం ఉంది, ఇప్పుడు కొత్త వాళ్ళని ఎవరు కోరుకుంటున్నారు, బీసీ వాళ్ళని కోరుకుంటున్నారా, ఎస్సీ వాళ్ళని కోరుకుంటున్నారా, అంటే ఏ కమ్యూనిటీ వాళ్ళని కావాలని కోరుకుంటున్నారు, ఎలాంటి లీడర్ని కోరుకోవాలనుకుంటున్నారు, క్యాస్ట్ కంపోజిషన్ ఏంటింది, న్యూమరికల్ స్ట్రాంగ్ క్యాస్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏజ్ వైజ్ ఏమున్నాయి, ఇలా ఎడ్యుకేషన్ ప్రొఫైల్ అనేది ఈ విధంగా ఒక నియోజకవర్గాన్ని 360 డిగ్రీలు సంపూర్ణంగా మనం స్టడీ చేసి ఈ నియోజకవర్గ రిపోర్ట్ని పెట్టాము. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ప్రైజ్ అనేది అందుకు దానికి అవుతుందండి. ఇంత డీటెయిల్గా రావాలి, ఇంతమంది పనిచేస్తున్నారు కాబట్టి ఓవరాల్గా దీనికి ఇంత ప్రైజ్ వస్తుందండి.